నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నిజంగా ఫైబర్ కంటెంట్తో మనం మలబద్ధక సమస్యని నివారించవచ్చా? ఈరోజు డౌట్ ఇది. నిజంగా అసలు మలబద్ధకానికి కారణమే ఫైబర్ రహితమైనటువంటి ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం. సో ఎప్పుడైతే ఫైబర్ సఫిషియెంట్గా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటామో 100లో దాదాపు 95% లేదా 99% మలబద్ధక సమస్య రాదమ్మా. అంటే అంత ఫ్రీగా మోషన్ అయిపోతుంది. సో ప్రతి చోట ప్రతి ఒక్కరు చెప్పేది కూడా, వైద్య ప్రపంచం చెప్పేది కూడా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి, మోషన్ బాగా ఇదవుతుంది. మోషన్ బాగా అవడమే కాకుండా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా ఈ మధ్యకాలంలో మరి ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి ఆదరణ పొందినటువంటి ఇదమ్మా. ఫైబర్ వల్ల గట్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుందని చెప్పేసి గట్ బ్యాక్టీరియా మీద విపరీతమైన ఫోకస్ ఏర్పడుతుందమ్మా. సో ఈ గట్ బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా ఈ ఫైబర్ ఫుడ్ వల్ల పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి మంచి గుర్తింపు వచ్చిందమ్మా. సో ఈ ఫైబర్ ఫుడ్ వల్ల గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా పెరగడంతో పాటు కొన్ని రకాలైన క్యాన్సర్ వ్యాధులు కానీ, అదేవిధంగా కొన్ని రకాలైన ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా రావని చెప్పేసి కూడా పరిశోధనలు కూడా తేల్చి చెప్తున్నాయమ్మా. కాబట్టి ప్రతిరోజు కనీసము 30% 40% ఫైబర్ ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉండాలని చెప్పేసి వైద్య ప్రపంచం తెలియజేయడం జరుగుతుందమ్మా. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఈ యొక్క మోషన్కి సంబంధించినటువంటి అంశానికి వస్తేమా, ఫైబర్ ఫుడ్ మోషన్కి చాలా చాలా అవసరము. ఈ ఫైబర్ ఫుడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో పళ్ళల్లో ఫైబర్ ఉంది, ఆకుకూరలో కూరగాయల్లో ఫైబర్ ఉంది, విత్తనాల్లో ఫైబర్ ఉంది. మెయిన్గా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని గురించి కొన్ని ప్రస్తావిస్తానమ్మా. ఇవి తీసుకోవడం వల్ల ఇంచుమించు ఎలాంటి ఔషధాలు లేకుండా మోషన్ ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఫ్రూట్స్ గురించి చెప్తానమ్మా. ఫైబర్ బాగా ఉన్నటువంటి ఫ్రూట్స్ దానిమ్మ, బత్తాయి, ఆరెంజ్ లేదా కమల. సో రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్ తీసుకోగలిగితే మోషన్ ప్రాబ్లం ఉండదమ్మా. సో ఈ దానిమ్మ పళ్ళు పూర్వకాలం అయితే గట్టిగా విత్తనాలతో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. విత్తనాలు నమిలి తినాలంటే ఇబ్బంది ఉండేది, కొంచెం కష్టంగా ఉండేది. సో ఈ రోజుల్లో మరి సీడ్లెస్ దానిమ్మ కూడా వచ్చింది కదా, సీడ్లెస్ దానిమ్మ కూడా ఉందమ్మా. సో ఒకవేళ సీడ్ కొద్ది గొప్ప ఉన్నా ఈజీగా నవలగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి మంచిగా దానిమ్మ పండు రోజు తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు దానిమ్మ పండు ఉన్నటువంటి ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కానీ దానిమ్మ రసం వల్ల అంత ఉపయోగం ఉండదమ్మా. కాబట్టి పండ్లన్నా నమిలి తిన్నప్పుడే ఫైబర్ ఎక్కువ స్థాయిలో, అంటే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా శరీరంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా దానిమ్మ పళ్ళు మంచిది. సో రెండవది బత్తాయి లేదా కమల, ఏదో ఒకటమ్మా. సో రోజు 2 లేదా 3 పళ్ళు పై ఆ తొనల్లో స్కిన్తో అట్లే నమిలి తినేసేయచ్చు. విత్తనాలు తీసేసి ఆ తొనలు నమిలి మింగేసినా సరిపోతుందమ్మా. 2 పళ్ళు ఆవరేజ్ మీద తీసుకుంటే సరిపోతుంది. తినగలిగితే 3 తినొచ్చమ్మా. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా ఈ బత్తాయి, తర్వాత ఈ ఆరెంజ్ లేదా కమలలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందమ్మా. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటేమా, ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైబర్ ప్రేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని కూడా బాగా పీల్చేసి మలం అంతా బాగా ఉబ్బేసేసి ఫ్రీగా ఈజీగా మోషన్ పలచబడేటట్టు కూడా ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి ఈ 2 పళ్ళల్లో ప్రధానంగా ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. కాబట్టి ఈ 2 పళ్ళు మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళు ఇది వాడుకోవడం చాలా చాలా మంచిది. ఈ బత్తాయి తర్వాత ఆరెంజ్ కూడా ఈ నమిలి తినడం వల్లనే నేను చెప్పినటువంటి ప్రయోజనం చేకూరుతుంది. కానీ మరి మిక్సీ వేసేసి జ్యూస్ తాగితే మాత్రం ఆశించినటువంటి ప్రయోజనం దొరకదమ్మా. ఇవన్నీ షుగర్ పేషెంట్స్ తినొచ్చా సార్? తీసుకోవచ్చమ్మా, అందుకో చెప్పానమ్మా. దానిమ్మ తీసుకోవచ్చు, బత్తాయి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏంటమ్మా. జ్యూస్ తాగితే కొంతవరకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చేమో, కానీ పండుగ తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఉండదు. మితంగా లిమిటెడ్ గా మనం రోజు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే, వెజిటబుల్స్ లో ఏముంటాయి? ఎగ్జాక్ట్ అమ్మా. దీంట్లోమా సొరకాయ, దోసకాయ, బీరకాయ, అరటి, పచ్చి అరటి పండు షుగర్ వాళ్ళు తినకూడదు అనుకుంటా సార్. పచ్చి అరటి తినొచ్చమ్మా. కర్రీ తినొచ్చమ్మా. షుగర్ స్పైక్ అవ్వదా? ఏ కాదమ్మా. ఓకే. సో దాని మీద కూడా రీసెర్చ్ జరిగిందమ్మా, పరిశోధన కూడా జరిగాయి. అరటి పండు అయితే షుగర్ హైక్ అవుతుంది, కానీ సో ఈ అరటి కాయ వల్ల ఇబ్బంది ఉండదమ్మా. షుగర్ లెవెల్స్ పెరగవమ్మా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు షుగర్ను త్వరగా బ్లడ్లో కలవకుండా కంట్రోల్ చేసేటువంటి మెకానిజము ప్రకృతి మాత ఆ అరటికాయలు నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో అరటికాయలు తినడం వల్ల, కూరలో చేసుకొని తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగవమ్మా, ప్రాబ్లం ఉండదు. సో ఈ 4
సొర్ర, దోస, బీర, అరటికాయ, పచ్చి అరటికాయ. సో ఈ 4 రోజు 2-3 వాడుకోవచ్చు, రోజు వాడుకోగలిగితే 4 వాడుకోవచ్చు, లేకపోతే ఏది దొరికితే అది వాడుకోవచ్చు. ఎక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ బీరకాయ కూడా మరీ ముదిరినది అయితే పైన కొద్దిగా చెక్కు తీసేసి కూరలాగా చేసుకొని వాడుకోవచ్చు. లేత బీరకాయ అయితే అలాగే తరిగేసేసి కట్ చేసేసుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. చెక్కు చాలా ముఖ్యమమ్మా. పైన చెక్కు తీయకుండానే తినాలి. ముదిరినది అయితే కాస్త చెక్కు తీసేయచ్చు, లేకపోతే మాత్రం అలాగే వండుకొని తినడం మంచిది. మొత్తం అదే పైన తోలంతా ఉంచేస్తే అట్లా చేసుకొని తినాలమ్మా. అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే విధంగా మనం ఏం చేస్తాం, మొత్తం పీల్ చేసేసి చక్కగా కడిగేసి ముక్కలు చేసుకుంటాం. అంటే మొత్తం తీయలేకపోయినా జస్ట్ ఆ గంపుల వరకు తీసేసి కొంచెం కొంచెం ఉంచుకున్నా సరిపోతుంది. ముదిరిన వాటికి అయితే అలాగే చేసుకోవచ్చు, నేత అయితే అలాగే కట్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఇప్పుడు దోసకాయను కూడా అలాగే కట్ చేసేసుకొని వండుకొని తీసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో సొరకాయ కూడా అంతేమ్మా. సొరకాయ మొదటి చెక్క మరీ ముదిరిపోతే కాస్త పైది కట్ చేయొచ్చు, కానీ లేతగా ఉన్నటువంటిది అయితే కన్నా సొరకాయను అదే పైన స్కిన్ కట్ చేయకుండా అలాగే ముక్కలు చేసుకొని వండుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా పచ్చి అరటికాయమ్మా. అరటికాయను కూడా పైన స్కిన్ ఇది కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అరటికాయ మనం కట్ చేసినప్పుడు పైన స్కిన్ తీసేసి లోపల ముక్కలు వాడుకుంటారు జనరల్గా. కొంతమంది అయితే విత్ తొక్కతో కూడా వాడుకుంటారమ్మా. తొక్కతో వాడుకోవాలమ్మా. సో కట్ చేసేసి తొక్కతో సహా కర్రీలో వేయాలా? తొక్కతో సహా తినాలమ్మా. లేదమ్మా మరి ముదిరినవి అయితే తెలిసిపోతున్నాయి కదమ్మా. ముదిరినవి అయితే పైన కాస్త కట్ చేసేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా చేసుకుని కూరలుగా తీసుకోవడం వల్ల కూడా ఫైబర్ విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేవలం మోషన్ ఫ్రీగా అవ్వడమే కాకుండా నేను చెప్పినట్లు అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. గట్ బ్యాక్టీరియా కూడా బాగా వృద్ధి చెందుతుందమ్మా. ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా చాలా చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుందో ప్రేగుల్లో అంత ఆరోగ్యం మనం చేకూరుతున్నామా. సో ఇవన్నీ కూడా మరి మనం వాడుకునేది ఈ పర్పస్ కు వాడుకున్నప్పటికీ సైడ్ గా అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా. అదేవిధంగా సీడ్స్ అమ్మా, విత్తనాల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయినటువంటి విత్తనాలు చియా సీడ్స్. పల్లెల్లో గ్రామ ప్రాంతాల్లో ప్రజలు కూడా తెలిసిపోయిందమ్మా. చియా సీడ్స్. సో ఈ చియా సీడ్స్ లో విపరీతంగా ఫైబర్ ఉంటుందమ్మా. సో ఈ చియా సీడ్స్ను కూడా రోజు ఒక్కసారమ్మా ఒక 2 స్పూన్లు నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ నానబెట్టేసేసి 2 టీ స్పూన్లు ఆ చియా సీడ్స్ని మనము ఈ మిల్క్ షేక్లో కానీ లేకపోతే ఈ ఏదైనా ఈ సలాడ్స్లో కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో వంటకాలు దేంట్లోనే కలిపి తీసుకోవచ్చు. తర్వాత ఈ రోటీ ఇందులో దాంట్లో కూడా ఏదైనా కావాలంటే కొంచెం మిగతా ఈ కూరలో కలిపేసి తీసుకోవచ్చు. ఏదో ఒక పద్ధతిలో చియా సీడ్స్ని 2 టీ స్పూన్లు ఒక 15 మినిట్స్ నానబెట్టేసేసి రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఫైబర్ దాంట్లో ఉండడం చేత ఈ యొక్క మోషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో నేను చెప్పినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా ఈ ఫ్రూట్స్, అదేవిధంగా వెజిటబుల్స్, తర్వాత ఈ సీడ్స్ రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు 100లో 95% లేదా 99% అని కూడా ఒక చెప్పుకోవచ్చు. వేరే మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు. కాల విరేచనం, మోషన్ బాగా ఫ్రీగా అయిపోతుంది. దీనివల్ల మరి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.